మాస్టర్ నమస్కారం. మాస్టర్ ఎంఎన్సివివి నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృత వాక్కులో భాగంగా ఈరోజు 88వది మననం చేసుకుందాం. మీ కుటుంబ సభ్యులపై మీకు అయిష్టత కలగవచ్చు. అందువలన కుటుంబ కలహాలు రాగలవు. కనుక మీరు చాలా జాగ్రత్తతో ప్రవర్తిస్తూ కుటుంబ సభ్యులు ఎవరిపైనను ఏ విధమైన అయిష్టతాభావాలు రానియకుండా తగు జాగ్రత్త పడుతూ మీరు మీ సాధన కొనసాగించుకోవలసి ఉన్నది. మాస్టర్ నమస్కారం. మాస్టారు మనం అంతకుముందు అనుకున్నట్టుగా ఎప్పుడైతే ఆ దివ్యశక్తి మనలోకి వస్తుందో మనలో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటకు వస్తుంది. మాస్టారు ఇంకొక విషయం కూడా చెప్పారు. మీరు చేసే యోగానికి నేను హామీ ఇస్తున్నాను. మీ వైపు అటు 7 తరాలు ఇటు 7 తరాలు మీ సన్నిహితులు మీ స్నేహితులకి అందరికి కూడా ఈ యోగం యొక్క ఫలితాలు అందుతాయి అని చెప్పి మాస్టారు ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు అని అంటే, మనలో ఎప్పుడైతే ఆ ప్రజ్ఞ ప్రవేశించి మనం దివ్య అమృత తుల్యములు అవ్వటానికి ప్రాసెసింగ్లో ఉంటాము, ఆ సాధనలో ఉంటాము, మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఒకటి మన చుట్టూ ప్రసరిస్తూ ఉంటుంది. అంటే ఆ స్థాయికి చేరుకున్నాక ఆ పాజిటివిటీ మన చుట్టూ ప్రసరిస్తూ ఉంటుంది. ఈ పాజిటివిటీ యొక్క ఈ యోగశక్తి యొక్క ఏదైతే పవర్ ఉందో, ఈ యోగం యొక్క పవర్ ఉందో ఆ వ్యక్తిలో చక్కగా పనిచేస్తూ తన చుట్టూ ఈ పాజిటివ్ వైబ్స్ని వెదజల్లుతూ ఉంటాయి. ఇది జరుగుతున్నప్పుడు మన కుటుంబ సభ్యులు మన మీద అంటే వాళ్ళలో ఉన్న నెగిటివిటీ కూడా బయటపడటం వల్ల మన మీద ఒక అయిష్టత అనేది కలగవచ్చు. ఇదంతా కూడా ఒక మాయ. ఈ మాయ దాటితేనే మనం కుంభకోణం చేరుకోవడం. అంటే కుంభకోణానికి వెళ్ళేటప్పుడు మాయావరం అనే ఒక స్టేషన్ వస్తుంది. దాని తర్వాత కుంభకోణం వస్తుంది. కుంభకోణం మాస్టర్ సివి గారి ప్రాథమిక శక్తివంతమైన యోగ స్థలం. అక్కడి నుంచే మనకి ఈ వైబ్స్ అన్నీ కూడా త్రూఅవుట్ ద గ్లోబ్ మనకి ప్రసరించడం మొదలుపెట్టాయి. ఇప్పటికి కూడా చక్కగా ప్రసరిస్తూ ఉన్నాయి. అదే ఈ మాయా ఆవరణాన్ని మనం దాటితేనే మనం అమృతత్వాన్ని పొందగలం. ఈ మాయావరణం వల్ల ఈ మాయ వల్ల మన మీద మనం చేసే పని మంచిదైనా, మనం చెప్పే మాట మంచిదైనా కూడా ఒక రకమైనటువంటి అయిష్టత భావం కలగవచ్చు. ఎందుకంటే మనం ఏమంటున్నాము, ప్రపంచంలో ఉన్న అందరిలోని మాస్టర్ గారిని చూడండి, అందరితోనూ చక్కగా ఉండండి, అందరితోనూ మీరు హీలింగ్ చేయండి, వారికి ఉపయోగపడేటువంటి విధంగా నడుచుకోండి అని అనుకుంటున్నప్పుడు మన కుటుంబ సభ్యుల మీద మన మీద ఎందుకు అయిష్టత భావం కలుగుతుంది అని ఒక విధమైనటువంటి ఆలోచన మనకి రావచ్చు. కానీ వారి పాపకర్మలు ప్రారంధాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు, వాళ్ళ ఇంట్యూషన్ ప్రకారం నడుచుకుంటారు. దానిని మనమే చక్కదిద్ది, అయ్యా మాస్టర్ గారు ఇలా నాకు ఇబ్బంది కలుగుతుంది, ఇలా కుటుంబ సభ్యులు నా మీద కొంతటి అయిష్టతాభావాన్ని కలిగి ఉంటున్నారు, దాన్ని చక్కగా సాల్వ్ చేయండి అని చెప్పి మన ప్రజ్ఞతోని మనము దాన్ని చక్కగా సహనంతో ఆ అయిష్టతాభావాన్ని మనం తొలగించాలి. అటువంటి వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు మన ప్రజ్ఞతో మనం ముందే ఆలోచించి అటువంటి భావాలు రానియకుండా జాగ్రత్త పడుతూ మనం ముందుకి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరో ఎక్కడో తెలియని వాళ్ళు అందరూ కూడా మన యోగంలో చక్కగా ఒక ఆత్మీయ భావంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనతోటి రక్తం పంచుకొని మనతోటి ప్రథమంగా మన జన్మ తీసుకున్నాక మనతోటి మొదటి అడుగు వేసిన మన సహోదరులు, సోదరీమణులు,
మన కుటుంబంలోని అమ్మ, నాన్న వీళ్ళందరితోనే కదా మొదటి మన వ్యవస్థ స్టార్ట్ అయింది. మన జీవితం స్టార్ట్ అయింది. వీళ్ళని కాదనుకొని మనం ఏదో ఉద్ధరిస్తాము అంటే అది తప్పు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇల్లుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఇంట్లో ఉన్న మనుషుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అందరి మధ్యలోనూ ప్రేమతత్వాన్ని మనం పెంపొందించగలగాలి. మన భావాలు, మన అనుభవాలు, మన ఆధ్యాత్మిక ఆదర్శాలు అన్నీ కూడా వాళ్ళకు కూడా వీలైనంత వరకు మనము చెప్పి చక్కదిద్ది మన లైన్లోకి వచ్చేటట్టుగా ప్రయత్నించాలి. ఒకవేళ రాకపోతే దాన్ని కూడా మనం అర్థం చేసుకొని మనము జాగ్రత్త పడుతూ వాళ్ళతోని చక్కగా కలిసి ముందుకెళ్ళాలి తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వేరు, నేనేదో పెద్దవాడిని అయిపోయాను, నేను యోగం చేస్తున్నాను, నేను యోగిని, నేను అన్నింటినీ చేసుకున్నాను, నేను అనే భావాన్ని మన ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు. నాట్ ఐ, వి దట్ ఆల్వేస్ వి, నాట్ ఐ. ఏ పని చేసినా కూడా మనము. నేను అనేది ఎప్పుడైతే మనం తీసేస్తామో ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీలీ గోయింగ్ ఆన్. నేను కాదు, మనం సాధన చేస్తున్నాము, మనం అమృతత్వం కోసం ప్రయత్నిస్తున్నాము, మనం బ్రహ్మత్వం కోసం ప్రయత్నిస్తున్నాము. అందరికీ కావాలి, నాకు కాదు. అందరికీ వస్తేనే నాకు వచ్చినట్టు. మాస్టర్ గారు ఇదే మాటని సివివి గారు, నేను బ్రహ్మను అయిపోయాను రా, నాకు అవసరమే లేదు, కానీ మీ అందరి కోసమే నేను ఈ సాధనని సాగిస్తున్నాను, మీ అందరి కోసమే, మనందరిని ఉద్ధరించడం కోసమే నేను సాగిస్తున్నాను. అదే భావంతో మనం ఉండాలి. నేను కాదు, మనము, నాట్ ఐ, వి. ఏనాడైతే ఈ భావాన్ని ప్రతి ఒక్క సందర్భంలో అనుకుంటామో మనకి సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఒక కార్యాలయంలో అయినా, మనం చేసే పని చోటైనా, మన ఇంట్లో అయినా, మన స్నేహితుల మధ్య అయినా, మన గుళ్ళల్లో అయినా, ఎక్కడైనా కూడా మనము మనందరం కలిసే చేస్తున్నాం. ఇది సంఘ జీవితము. అందరిలో ఉన్నది ఆ పరమాత్మే, అందరూ చేరేది అక్కడికే. కాబట్టి అందరి హృదయాన్ని గెలుచుకొని ముందుకు వెళ్ళడమే మన తక్షణ కర్తవ్యం. మాస్టర్ సివివి. నమస్కారం.